అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మిరపను నష్టపరుస్తున్న వైరస్ తెగుళ్లు నివారణ చర్యలు, చిలగడదుంప సాగులో మెలకువలు, సీతాఫలంలో పిండి నల్లి కాయ పెరుగుదలకు యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఎర్ర బంగారంగా పిలువబడుతూ రైతుల మన్ననలు అందుకుంటున్న పంట మిరప. ప్రస్తుతం పంట పలు దశల్లో ఉంది. నాటిన 40 రోజుల దశ నుంచి పూత కాత దశల్లో ఉన్నాయి. ఇప్పుడున్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అన్ని ప్రాంతాల్లో సాగవుతున్న మిరప తోటల్లో చీడపీడల తాకిడి ఎక్కువగా ఉంది. కొన్నేళ్లుగా వైరస్ తెగుళ్లు విపత్తుగా పరిణమించాయి. ముఖ్యంగా బొబ్బర తెగులుగా వ్యవహరించే జమునీ వైరస్ తెగులు అధిక నష్టం కలిగిస్తోంది. ఇవి రసం పీల్చే పురుగుల ద్వారా ఒక మొక్క నుంచి మరొక మొక్కకు వ్యాప్తి చెందుతాయి. ఈ వైరస్ తెగుళ్లకు నివారణ లేదు. కాబట్టి ముందుగా రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, పేనుబంక, తామర పురుగులను అరికట్టాలి. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ఆచరించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వీరన్న. ప్రస్తుత పరిస్థితుల్లో అనేక ప్రాంతాల్లో మిరప తోటలో ఈ వైరస్ తెగులు ఎక్కువగా ఆశించి రైతులకు ఆందోళనకు గురి చేస్తున్నాయి. జమునీ వైరస్, దీన్ని మనం ఆకుముడత తెగులని కూడా అంటారు. బెట్ట వాతావరణ పరిస్థితుల్లో ఉండి జమునీ వైరస్ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ జమునీ వైరస్ తెగులు ఆశించినట్టయితే మొక్కల ఆకులు చిన్నవిగా మారి ఈ ఆకుల ఈనెలు ఆకుపచ్చగాను, ఆకుల ఈనెల మధ్యలో లేత ఆకుపచ్చగాను లేదా పసుపు పచ్చగాను ఉంటుంది. మరియు ఆకులపైన బొబ్బర్లుగా ఏర్పడి పడవ ఆకారంలో ముడుచుకుంటాయి. మరి ఈ వైరస్ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెల్లదోమ నివారణకు పసుపచ్చ జగురట్టలా ముడుచుకోవాలి. వీటితో పాటు 5% వేపగింజల కషాయం పిచికారీ చేసుకోవాలి. పైరిప్రాక్సిఫెన్ 1.5 ml, ఫెన్ప్రోప్రాథిన్ 0.5 ml లేదా ఫెన్ప్రోపాథ్రిన్ ప్లస్ పైరిప్రాక్సిఫెన్ 1 ml లేదా డైఫెన్థైరాన్ 1.25 గ్రాములు లేదా డైఫెన్థైరాన్ ప్లస్ పైరిప్రాక్సిఫెన్ 2.5 గ్రాములు లేదా డైఫెన్థైరాన్ ప్లస్ ఇథోఫెన్ప్రాక్స్ 2.5 గ్రాములు లేదా డైఫెన్థైరాన్ ప్లస్ ఎస్టామిప్రిడ్ 1 ml 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మరియు గట్లపైన ఉన్న కలుపు మొక్కలు ఈ వైరస్ తెగులకు స్థావరాన్ని కల్పిస్తాయి. గట్లపైన కలుపు మొక్కలు తీసేయాల్సి ఉంటుంది. రెండవ వైరస్ వచ్చేసి కుకుంబర్ మొజాయిక్ వైరస్. ఈ కుకుంబర్ మొజాయిక్ వైరస్ పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది. మొక్కలు ఆశించినప్పుడు మొక్కలు గిడసబారిపోయి ఎదుగుదల లోపిస్తుంది. ఆకులు ఆకారం లేకుండా ఉండిపోయి కోనలు సాగి ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి కనిపిస్తాయి. పూత కాత ఉండదు. దీనివలన దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోతుంది. పెనుబంక నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఎస్టామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా ఇమిడాక్లోరోపిడ్ 0.25 ml లేదా థయోమెథాక్సామ్ 0.4 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. మూడోది చాలా ముఖ్యమైన వైరస్ తెగులు మొవ్వుకుళ్ళు ఎండు తెగులు వైరస్. దీన్నే మనం పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ అని కూడా అంటారు. ఈ వైరస్ తెగులు తామర పురుగు ద్వారా వ్యాపిస్తుంది. బెట్ట వాతావరణ పరిస్థితుల నుండి అధిక నత్రజని అందిస్తున్నట్టయితే
తామర పురుగు అనేది విపరీతంగా పెరుగుతుంది. తామర పురుగు పెరిగిపోవడం వల్ల ఈ వైరస్ తెగులు కూడా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. బెట్ట వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు నత్రజని వేయడం తాత్కాలికంగా నిలిపివేయాలి. పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ ఆశించినట్టయితే మొక్కల్లో చిగురు ఆకులు ఎండిపోతాయి, కాండం పైన మచ్చలు ఏర్పడి క్రమంగా చారలుగా ఏర్పడతాయి. ఆకులపైన నెక్రోటిక్ మచ్చలు ఏర్పడి ఆకులు పండుబారి రాలిపోతాయి. ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్టయితే మొక్క మొత్తం ఆకు లేకుండా దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోతుంది. చాలామంది రైతులు పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ తెగులకి మరియు ఇతర తెగుళ్లకు డిఫరెన్స్ తెలియక కన్ఫ్యూజన్ అయ్యి శిలీంద్రనాశిని స్ప్రే చేస్తూ ఉంటారు. సో వీటి లక్షణాలపైన రైతులకు చాలా అవగాహన ఉండాల్సి ఉంటుంది. నీలిరంగు జిగురు అట్టలు ఎకరానికి 20 నుంచి 25 లేదా తెల్ల రంగు జిగురు అట్టలు ఎకరానికి 20 నుంచి 25 అమర్చుకోవాలి. వీటితో పాటుగా ఫిప్రోనిల్ 5% 2 ml లేదా ఫిప్రోనిల్ 18.5% 1.5 ml లేదా ఫిప్రోనిల్ 80% 0.2 ml లేదా స్పైనోసాడ్ 0.3 ml లేదా డైఫెన్థైరాన్ 1.25 గ్రాములు లేదా ఎస్టామిప్రిడ్ 0.2 ml లేదా ఇమిడాక్లోరోపిడ్ 0.3 ml లేదా స్పైనోటెట్రామెట్ ప్లస్ ఇమిడాక్లోరోపిడ్ 1 ml లేదా ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోరోపిడ్ 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటు ముందుగానే మనం పొలం చుట్టూతో 2 నుంచి 3 వరుసల రక్షణ పంటగా సజ్జ కానీ జొన్న కానీ మొక్కజొన్న కానీ వేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులు తెల్లదోమ కానీ తామర పురుగు కానీ పెనుబంక కానీ తోటలోకి రాకుండా మనం ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా పశువుల జొన్న వేసుకున్నట్టయితే ఆకులు కొద్దిగా వెడల్పు ఉండడం వలన గాలికి ఈ రసం పీల్చే పురుగులు అనేవి లోపలికి రాకుండా ఉంటుంది. తామర పురుగు యొక్క కోశాష్ట దశ మనకి భూముల్లో ఉంటుంది. రైతు సోదరులందరూ ఏం చేస్తూ ఉంటారు, పైన ఫోలియర్ స్ప్రే చేస్తూ ఉంటారు. ఈ ప్యూపేషన్ భూమిలో ఉండడం వల్ల వాళ్ళు పైన స్ప్రే చేసినప్పుడు కొంతవరకు కంట్రోల్ అవుతుంది. భూమిలో ఉన్నది మళ్ళీ జనరేషన్ మళ్ళీ తోట పైకి వచ్చి మళ్ళీ వైరస్ తెగులను వ్యాప్తికి తోడ్పడుతుంది. సో రైతులు ఎర్రమట్టి నేలలు అయితే 3-4 రోజుల్లో ఒకసారి ఇరిగేషన్ ఇవ్వాలి. నల్లరేగడి నేలలు అయితే 6 నుంచి 7 రోజుల్లో ఒకసారి ఇరిగేషన్ ఇవ్వాలి. వీటితో పాటుగా రైతు సోదరులు ఫిప్రోనిల్ గుళికలను పంట కాలంలో 2 సార్లు కనుక భూమిలో చల్లుకోవాలి. తామర పురుగు యొక్క కోశాష్ట దశను మనం నిర్మూలించవచ్చు మరియు తామర పురుగును సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. ఈ వైరస్ తెగులను వ్యాప్తి చేసే తామర పురుగు స్క్రిప్టోథ్రిప్ డార్సాలిస్ మరియు పూతలో ఆశించే నల్ల తామర పురుగు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 2 తామర పురుగులకు సేమ్ పురుగు మందులు పిచికారీ చేసుకోవాలి. చాలామంది రైతు సోదరులు బయో మందులను ఇష్టానుసారంగా పిచికారీ చేస్తూ ఉంటారు. బయో మందుల్లో ఏ కెమికల్ ఉందో వాళ్ళకి కూడా తెలియదు, శాస్త్రవేత్తలు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. సో ఈ బయోమందులను పిచికారీ చేయడం కంపల్సరీ మానేయాల్సి ఉంటుంది. బయోమందులు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ బయోమందుల ద్వారా మన భూమి పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. 1 సంవత్సరము మంచిగా దిగుబడి అనేది వస్తుంది బయోమందుల ద్వారా. 2వ సంవత్సరం నుంచి కానీ 3వ సంవత్సరం నుంచి కానీ మీరు ఎలాంటి పురుగు మందులు, ఎలాంటి కొత్త పురుగు మందులు, మంచి టెక్నాలజీ ఉన్న పురుగు మందులు స్ప్రే చేసినా తామర పురుగు పైన కానీ తెల్లదోమ పైన కానీ పనిచేయవు. సో బయో మందులను రైతు సోదరులు అస్సలే వాడకూడదు. రెండవది, రైతు సోదరులు మంచి కాన్సన్ట్రేటెడ్ పురుగు మందులను స్టార్టింగ్లో పిచికారీ చేస్తూ ఉంటారు. అలా కాకుండా స్టార్టింగ్లోనే ఫిప్రోనిల్ కానీ ఎసిఫేడ్ కానీ ఇమిడాక్లోరోపిడ్ కానీ ఎస్టామిప్రిడ్ కానీ ఈ పురుగు మందులను స్టార్టింగ్లో పిచికారీ చేసుకోవడము. ఇవే కాకుండా డైమిథోయేట్ కానీ థయోమిథాక్సాన్ కానీ స్పైనోసైడ్ కానీ రెండోసారి పిచికారీ చేసుకోవడం. తర్వాత కాంబినేషన్ ప్రొడక్ట్స్ ఇమిడాక్లోరోపిడ్ ఫిప్రోనిల్ కానీ స్పైరోటెట్రామెట్ ఇమిడాక్లోరోపిడ్ కానీ డైఫెన్థైరాన్ పైరిప్రాక్సిఫెన్ కానీ డైఫెన్థైరాన్ ఎస్టామిప్రిడ్ కానీ డైఫెన్థైరాను ఇమిడాక్లోరోపిడ్ కానీ ఈ కాంబినేషన్లో పురుగు మందులు చివరిగా స్ప్రే చేసుకున్నట్టయితే వాళ్ళకి ఎక్స్పెండిచర్ తక్కువలో అయిపోతుంది. ఇష్టానుసారంగా పిచికారీ చేసుకోకూడదు. ఇది ఇష్టానుసారంగా ఎక్కువ డోసేజ్లో పిచికారీ చేసుకున్నట్టయితే నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ ఆ పురుగు మందులు మీ తోట పైన పని చేయకుండా పోతాయి. హై కాన్సన్ట్రేటెడ్ కానీ ఇర్రెగ్యులర్ స్ప్రేస్ కానీ చేయకూడదు తోటల్లో. అటు దుంపగాను ఇటు ఆకులు పశువులకు మేతగాను వాడుకోగలిగే పంట చిలగడ దుంప.
పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ దుంపలో. అందుకే ఉపవాసాల సమయంలో అధిక డిమాండ్ ఉంటుంది ఈ దుంపకు. ఎక్కువగా రబీ కాలంలో సాగు చేయబడే ఈ పంటను నీటి వసతి క్రింద దాదాపు సంవత్సరం అంతా వేసుకోవచ్చు. దాదాపు 100 రోజుల పంటకాలం కలిగిన చిలకడ దుంపకు ప్రధాన సమస్య ముక్కు పురుగు. ఈ ముక్కు పురుగు సమస్యను అధిగమిస్తూ సాగులో మేలైన యాజమాన్యం చేపడితే అధిక దుంప దిగుబడిని పొందే వీలుంటుంది. చిలకడ దుంప సాగుకు అనువైన రకాలు, సాగులో మెలకువలను వివరిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మమత. మన రాష్ట్రంలో పండించేటువంటి దుంప పంటల్లో చిలకడ దుంప చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ పంట చాలా తక్కువ కాల పరిమితిలో ఎక్కువ పోషక విలువలను అందించేటువంటి ఈ పంట. ముఖ్యంగా ఇందులో ఉండేటువంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అలాగే పీచు పదార్థము మధుమేహ వ్యాధి గ్రస్తులు కూడా చాలా తినడానికి అనువైనటువంటి దుంప పంట. కొన్ని రకాలలో ఈ నారింజ కండ కలిగిన రకాలు కంటి చూపు మెరుగవడానికి బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ చిలకడ దుంప ఆకులు కూడా ఎక్కువగా పశువుల దాణాగా ఉపయోగిస్తున్నారు. అలాగే దుంపల నుంచి కూడా మనకి ఇథనాల్ గ్యాస్ను కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ చిలకడ దుంపలో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తూ ఉన్నాయి. చిలకడ దుంపలకు ఎక్కువగా అధిక ఉష్ణోగ్రత, అలాగే అధిక తేమ ఉండేటువంటి వాతావరణం అనుకూలము. అయితే పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి రాత్రి ఉష్ణోగ్రత కొంచెం తక్కువగా ఉన్నట్టయితే మనకి దుంప దిగుబడి బాగా ఉండటానికి అవకాశం ఉంది. ఇక నేలల విషయానికి వచ్చినట్లయితే బాగా మురుగునీటి సదుపాయం ఉండేటువంటి అన్ని నేలల్లోనూ కూడా సాగు చేసుకోవచ్చు. సంవత్సరం అంతా కూడా సాగు చేసుకోవడానికి అనువైన పంట. ముఖ్యంగా ఖరీఫ్లో వేసుకుంటే జూన్ జూలైలోను, అలాగే రబీ పంటని అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసం వరకు, అలాగే వేసవి పంటను ఫిబ్రవరి మార్చి మాసాల్లోనూ మనము నాటుకోవచ్చు. ఇక రకాల విషయానికి వచ్చినట్లయితే తెలుపు కండ కలిగిన రకాలు, అలాగే మేగడ రంగు కండ కలిగినటువంటి రకాలు, నారింజ రంగు కండ కలిగినటువంటి రకాలు, ఊదా రంగు కండ కలిగినటువంటి రకాలు ఉన్నాయి. తెలుపు కండ రకాల్లో మనకి RNSP 1 కానీ, పూసా సఫేద్ 1 కానీ అనే రకాలు ఉన్నాయి. అలాగే మేగడ రంగు కండ కలిగినటువంటి రకాల్లో మనకి ఏంటంటే సామ్రాట్ కానీ, అలాగే శ్రీభద్ర అనేటువంటి రకాలు ఉన్నాయి. నారింజ రంగు కండ కలిగినటువంటి రకాల్లో ఎక్కువగా ఏంటంటే కమల సుందరి కానీ, భూసోన, భూజ ఇటువంటి రకాలన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. అలాగే భూకృష్ణ అనేటువంటి రకం ఏంటంటే మనకి ఊదా రంగు, అంటే బీట్రూట్ రంగులో ఉండేటువంటి చిలకడ దుంప. కొమ్మ కత్తిరింపుల ద్వారా మనము ప్రవర్తన చేసుకుంటాము. అయితే మొదటిసారిగా వేసుకున్నప్పుడు మనము 2 రకాలుగా నారుమడిని తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి ఏంటంటే ప్రాథమిక నారుబడి, రెండోది ఏంటంటే ద్వితీయ నారుబడి. ఈ ప్రాథమిక నారుబడి తయారు చేసుకోవడానికి ముందుగా 40 చదరపు మీటర్ల స్థలంలో ఒక ఎత్తైన మడిని చేసి అందులో ఒక 40 కేజీల వరకు కూడా దుంపలు అవసరమవుతాయి. ఈ దుంపలను 90 సెంటీమీటర్ల దూరంలో కాలువలు బోదలుగా చేసి ఆ బోదల్లో నాటుకోవాలి. నాటుకున్న తర్వాత మనము 15 రోజులకి 1.5 కిలోల యూరియాని కనుక చల్లినట్లయితే తీగలు తొందరగా పెరగటానికి అవకాశం ఉంది. 25 నుంచి 30 రోజుల లోపల మనకి మొదటి దశ కత్తిరింపులు మనకి తయారవుతాయి. ఈ రకంగా తయారైనటువంటి కత్తిరింపులను రెండో దశలో ద్వితీయ నార్మల్లో తయారు చేసుకోవాలి. దీని కొరకు 200 చదరపు మీటర్లు విస్తీర్ణం ఉండేటువంటి మడులను తయారు చేసుకుని ఆ మడులలో కత్తిరింపులను 90 x 20 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లుగా బోధలు కాలువలు చేసి ఈ నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా నాటుకున్న తర్వాత ద్వితీయ నారుమడిలో ఒక 5 కిలోల యూరియాను కనుక మనము 2 సార్లు 15 రోజులకు ఒకసారి, 30 రోజులకు ఒకసారి చల్లి తేలికపాటి తడి ఇచ్చినట్లయితే తొందరగా పెరగటానికి అవకాశం ఉంది. ఈ రకంగా తయారు చేసుకున్నటువంటి ద్వితీయ నారుమడి నుంచి మనకి 45 రోజులలో ప్రధాన పొలంలో నాటుకోవడానికి కొమ్మ కత్తిరింపులు తయారవుతాయి. తర్వాత ప్రధాన పొలాన్ని బాగా దుక్కిదున్ని 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతులో బాగా దుక్కిదున్నుకోవాలి. తర్వాత ఆఖరి దుక్కిలో 1 ఎకరానికి 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో పాటుగా 30 కిలోల వరకు కూడా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొమ్మ కత్తిరింపులను ప్రధాన పొలంలో మనం 60 x 20 సెంటీమీటర్ల దూరంలో నాటుకుని తేలికపాటి తడి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మనకి మొదటిసారిగా ఒక 30 రోజులకి ఒకసారి మనము కలుపు తీసుకున్నట్లయితే తర్వాత తీగలన్నీ కూడా బాగా పెరిగి కలుపు తీయాల్సినటువంటి అవసరం ఉండదు.
ఇక మనం ఎరువులు చూసుకున్నట్లయితే దుక్కిలో వేసినటువంటి ఎరువులు కాకుండా 80 కిలోల నత్రజని ఎరువును 2 దఫాలుగా అంటే 40 కిలోలు చెప్పిన ఒక ఎకరానికి 30 రోజులకు ఒకసారి అలాగే 60 రోజులకు ఒకసారి 2 దఫాలుగా వేసుకోవాలి. అలాగే 60 రోజులకి 30 కిలోలటువంటి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువును కూడా నత్రజని ఎరువుతో పాటుగా వేసుకుని తేలికపాటి తడి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది. నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే దుంపపుచ్చు ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ నెర్రలు అనేవి భూమిలో పగుళ్ళు లేకుండా చూసుకున్నట్లయితే దుంపపుచ్చుని సమస్య నుంచి మనం అధిగమించడానికి అవకాశం ఉంది. మనకి చిలకడ దుంపలో ప్రధానమైనటువంటి పురుగు చూసుకున్నట్లయితే దుంపపుచ్చు. ఈ దుంపపుచ్చు ఈ కాండము కొమ్మల మీద అలాగే దుంపలో కూడా మనకి ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది. దీని నుంచి మనము రక్షించుకోవడానికి ప్రధానంగా మనము ఆఖరి దుక్కిలో ఒక ఎకరానికి 200 కిలోలు చెప్పిన వేపపిండి వేసుకోవాలి. అలాగే ముఖ్యంగా నాటుకోవటానికి ముందుగా విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. దీని కొరకు కార్బనిజం అనే మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి, అలాగే ఈ డైమిథియేట్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన ఆ మందు ద్రావణంలో ఈ కొమ్మ కత్తిరింపులను ఉంచి మనము నాటుకున్నట్లయితే తొలి దశల్లో తర్వాత మనకి చీడపీడల నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి వరుసకి కూడా 2 వరుసల ధనియాలను వేసుకున్నట్లయితే కూడా చాలా వరకు కూడా దుంపపుచ్చు సమస్య నుంచి మన పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంది. పంట కాలం బట్టి అంటే 90 నుంచి 100 రోజుల లోపలనే మనము దుంపలు తవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ కాలము మనము నేలలో దుంపలు ఉంచినట్లయితే కూడా ఈ దుంపపుచ్చు ఎక్కువ నష్టాన్ని కలుగజేయడానికి అవకాశం ఉంది. ఒక ఎకరానికి చూసినట్టయితే 7 నుంచి 10 టన్నుల వరకు కూడా దుంప దిగుబడి వస్తుంది. దుంపలను తవ్విన వెంటనే వీలైనంత వరకు మార్కెట్ చేసుకున్నట్లయితే మనకి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంది. సీతాఫలం ఈ పండును ఇష్టపడిన వారు బహు అరుదు అనే చెప్పాలి. శీతాకాలంలో విరివిగా దొరికే ఈ పండు ఒకప్పుడు అడవుల్లోనే దొరికిన పెరిగిన డిమాండ్తో వాణిజ్య రూపును సంతరించుకుంటోంది. సీతాఫలం ఒక మొండి జాతి మొక్క. తొందరగా చీడపీడలకు లొంగదు. వర్షాధారంగానైనా పెరుగుతుంది. అయితే కాయలు ఏర్పడి అవి పెరిగే కొద్దీ పిండి నల్లి పెను సమస్యగా మారుతుంది. కొంచెం ఆదమర్చి ఉన్నామా కాయలన్నీ పిండి నల్లి బారిన పడి నాణ్యత కోల్పోయి మార్కెట్ చేసుకోవడానికి పనికి రాకుండా పోతాయి. అందుకే ముందు నుంచే అప్రమత్తంగా ఉండాలి. అంతేకాదు కాయ సైజు పెరగాలంటే పిందె దశ నుంచే కొద్దిపాటి మెలకువలు పాటించాలి. సీతాఫలంలో ప్రస్తుతం చేపట్టాల్సిన చర్యల గురించి తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఏ నితీష్. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగు చేస్తున్న పండ్ల తోటల్లో మనం చూసుకున్నట్లయితే ఈ సీతాఫలం అనేది ఒకటి. దీంట్లో అనేక ఆల్కలాయిడ్లు ఉండటం వల్ల చీడపీడల సమస్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఫలాలు మనకు వస్తాయో ఆ సమయంలో మనకి పిండి నల్లి లేదా పిండి పురుగు అనే కీటకం ద్వారా మనకి దిగుబడులు చాలా వరకు తగ్గుతున్నాయి. ఈ పిండి నల్లి లేదా పిండి పురుగు మన కాయల్ని ఆశించినప్పుడు మార్కెట్లో మనకి ఆ ధర అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అయితే ఈ పిండి నల్లిని మనం ఏ విధంగా మనం నివారించుకోవాలి, దీని యాజమాన్య పద్ధతులు ఏంటి అని చూసినట్లయితే ఈ పిండి నల్లి పిల్ల పురుగులు మరియు రెక్కల పురుగులు ఏవైతే ఉన్నాయో అవి కాయలు పిండి దశలో ఉన్నప్పుడు ఆశించడం జరుగుతుంది. భూమి నుండి చెట్లపైకి వచ్చి చెట్ల నుండి మనకి కాయల్లో చేరి ఇవి రసాన్ని పీల్చి మనకి నష్టాన్ని అనేది కలుగు చేస్తున్నాయి అన్నమాట. అయితే ఈ పిండి నల్లిని ఏ విధంగా మనం నివారించుకోవాలి చూసినట్లయితే దీన్ని నివారించుకోవటానికి ఆల్కతిన్ బ్యాండింగ్ అనే ప్రక్రియ ద్వారా మనం ఈ పిండి నల్లిని చాలా వరకు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒక 400 గేజ్ ఉన్న ఆల్కతిన్ బ్యాండ్ లేదా కవర్ మైకా కవర్ లాంటిది నలుపు రంగులో ఉన్న కవర్ని 1 నుండి 2 లేదా 3 ఫీట్ల వరకు చెట్టుకి ఏవైతే కాండం ఉందో దానికి మనకి భూమి నుండి 2-3 అడుగుల వరకు దీన్ని చుట్టాలి. ఏవైనా మనకి జిగురు పదార్థం లాంటి పెట్రోల్ కానీ డీజిల్ కానీ లేదా ఇతర ఆయిల్స్ కానీ ఏమన్నా మనం ఈ చెట్టుకి 400 గేజ్ ఉన్న ఆల్కతిన్ కవర్ చుట్టిన తర్వాత దానికి పూయటం వల్ల భూమిలో ఉన్న పురుగులు చెట్ల పైకి రాకుండా మనం చాలా వరకు నివారించవచ్చు. ఎప్పుడైతే మనకి పురుగు ఉధృతి ఎక్కువ ఉందో మనకి అటువంటి సమయంలో ప్రొఫినోఫాస్ అనే కీటకనాశిని 2 ml లేదా బుప్రోఫెజిన్ అనే కీటకనాశిని
1 ml లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. చాలా వరకు ఈ సీతాఫలంలో తెగుళ్ళు అనేవి చాలా వరకు తక్కువగా వస్తున్నవి. కాకపోతే మనం ఎప్పుడైతే కత్తిరింపులు చేసుకుంటామో అటువంటి సమయంలో మనకి వర్షాలు ముందు జూన్ జూలై నెలలో ఈ కొమ్మ కత్తిరింపులు చేసుకున్న తర్వాత కాపరాక్సిక్లోరైడ్ COC అని మనకి మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి మనం ఎప్పుడైతే కొమ్మ కత్తిరింపులు చేసుకున్నామో అప్పుడు మనం చెట్లకు పిచికారీ లేదా మనం పేస్ట్ లాగా చేసి ఆ కత్తిరించిన భాగంలో అతికించాలి. అలాగే కార్బెండిజం అయితే 1 గ్రాము లీటర్ నీటికి కలిపి మనం ఆ కొమ్మ కత్తిరింపులు చేసిన దగ్గర మనం పిచికారీ చేయటం లేదా పేస్ట్ లాగా చేసి మనం పోయటం జరగటం. తద్వారా ఏమవుతుందంటే శీలింద్రియాలు ఆ కత్తిరించిన భాగంలో నుండి లోపలికి వెళ్లకుండా మనం మొక్కల్ని కాపాడుకున్నట్లు జరుగుతుందన్నమాట. ఎరువులు అంటే మనకి 2 దఫాలుగా మనం వేసుకోవాలన్నమాట ఎరువులు. అలాగే జూన్ జూలై మాసంలో, అలాగే అక్టోబర్ నవంబర్ మాసంలో 5 సంవత్సరాలు పైబడిన చెట్లకి మనం యూరియా, SSP, DAP మనం ఒక 500 గ్రాములు, అలాగే 500 గ్రాములు, అలాగే మనకి 250 గ్రాములు చెప్పిన మనం ప్రతి మొక్క మొదల్లో మనం వేసి నీటి పారుదల ఇచ్చినట్లయితే మొక్కనికి బలంగా ఉంటుందన్నమాట. అలాగే పిందె దశలో ఉన్నప్పుడు NAA నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ మనం స్ప్రే చేయటం వల్ల పిందెలు రాలిపోకుండా ఉంటాయి. అలాగే మనకి కాయలు పరిమాణం కూడా మనం పెంచుకోవచ్చు. కాబట్టి మంచి సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల, అలాగే సమయానికి ఎరువులు వేయటం వల్ల సీతాఫలంలో మనం అధిక దిగుబడిని పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. తెలంగాణలో వానాకాలం సీజన్కు సంబంధించి వరి కోతలు ప్రారంభమయ్యాయి. ముందుగా సాగైన పైరు కోతలకు సిద్ధమవుతూ ఉండగా చాలా ప్రాంతాల్లో పంట చివరి దశలో ఉంది. మెదక్ జిల్లాలో వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాకు సంబంధించి దాదాపు 480 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వరి సాగు విస్తీర్ణం అధికంగా ఉన్న నేపథ్యంలో కేంద్రాల ఏర్పాటు రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని వివరిస్తున్నారు. రైతులు ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి సరైన మద్దతు ధర పొందాలంటూ సూచిస్తున్న మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్తో మా ప్రతినిధి శేఖర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. మెదక్ జిల్లాలో వానాకాలానికి సంబంధించి కూతురైనటువంటి ప్రారంభం కావడం జరిగింది. అయితే మెదక్ జిల్లాలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారో, అయితే దానికి సంబంధించి ప్రణాళిక ఏ విధమైన ఏర్పాటు చేశారనే విషయాన్ని మనకు జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ మనతో పాటు మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మన మెదక్ జిల్లాలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఎంత సాగు విస్తీర్ణం ఉంది, ఎంత ధాన్యం వస్తుంది అంచనా వేస్తారు? మనకు మెదక్ జిల్లా ప్యాడీకి సంబంధించేసి ఎక్కువగా కాస్ట్ అవుతుంది. 1,02,000 హెక్టార్ల వరకు కూడా భూమిలో ప్యాడీ చేస్తూ ఉన్నాం. ఈసారి 487 మొత్తం కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. అందులో స్పెషల్గా 100 కొనుగోలు కేంద్రాలు సన్న బియ్యం కోసం, సన్న ప్యాడీ కోసం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ విషయం చూసినట్లయితే గతంలో మనకు యాసంగిలో చాలా మటుకు ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, అమాలి కానివ్వండి, చాలా మటుకు ఇబ్బంది అనేటువంటి ఎదుర్కొంటారు రైతులు. అయితే దానికి సంబంధించి ఇప్పుడు ఏ విధమైన ప్రణాళిక ఏర్పాటు చేస్తారు? మనకు జిల్లాలో 2 డివిజన్లు చేయడం జరిగింది. నర్సాపూర్ డివిజన్ ఒకటి, అదేవిధంగా డివిజన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించేసి ప్రతి కాంట్రాక్టర్ కూడా సుమారుగా 400 వెహికల్స్ పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా తనిఖీ చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా స్పెసిఫిక్గా ప్రతి కొనుగోలు కేంద్రం కూడా మనకు ఎప్పుడైతే ప్యాడీ అరవైతుందో దాని ప్రకారం తేమ రాగానే ఇమ్మీడియట్గా వెహికల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకు ఈసారి సుమారుగా 4 లక్షల క్వింటాల్ MTs వరకు కూడా మనకు ప్యాడీ ప్రొడ్యూస్ మనకు వస్తుంది. మనం కొనుగోలు చేస్తాం. కొనుగోలు కేంద్రాల్లో మనకు రైతులకు ఎలాంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారు? మనకు బేసిక్ మినిమం ఫెసిలిటీస్ మొత్తం కూడా ప్రతి కొనుగోలు కేంద్రం ఉంటుంది. ముఖ్యంగా రైతులు ఆరబెట్టడం కోసం కూడా మనకు ఆడ గుంట మళ్ళు ఉంటాయి. అదేవిధంగా వర్షాలను తట్టుకునే విధంగా కూడా మనకు వెదర్ యాప్ వస్తుంది. ప్రతిసారి కూడా రైతులని అదేవిధంగా కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జిని కూడా అలర్ట్ చేస్తున్నాము. టార్పాలిన్స్ ఉంటాయి. బేసిక్ ఫెసిలిటీలో మనకు షేడ్ ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు DRDA నుంచి ట్యాక్స్ సెంటర్స్ నుంచి కూడా మనకు ఉన్నాయి కాబట్టి మనకు తగు సూచన చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సివిల్ సప్లై కమిషన్ నుంచి ఏంటంటే ఈ రోజుకి ఆ రోజు ధాన్యం తరలించాలని చెప్పి మీకు సూచన చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు? ధాన్యం తరలించడం కోసం అడ్వాన్స్ ఆల్రెడీ మనం కాంట్రాక్టర్స్ కూడా నియమించుకున్నాము. దానికి సంబంధించి వెహికల్స్ ఉన్నవి. ఎప్పటికప్పుడు రాగానే తూక వేయటం, దాని తర్వాత తద్వారా మన మిల్లులో కూడా ట్యాగ్ చేసుకొని అకాల వర్షాలు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కాన్స్టిట్యూన్సీ వైజ్ కూడా మనం RDOస్ని కూడా మనకు కాన్స్టిట్యూన్సీ స్పెషలిస్ట్గా నియమించడం జరిగింది. ధాన్యాన్ని చాలా మటుకు రైతులు ఏం చేస్తున్నారంటే దళాలకు అమ్ముకోవడానికి ప్రయత్నించినట్టే కొనుగోలు కేంద్రాలు ఆలస్యం కావడం ద్వారా చాలా మంది రైతులు ఏం చేస్తారంటే తక్కువ ధరకే మనకు దళాలకు అమ్ముకుంటారు. మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి రైతులు? అంటే దళారులకు మోసపోవద్దు. మంచిగా తేవను ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ, FQ క్వాలిటీ ఉన్న వాళ్ళు మన కొనుగోలు కేంద్రం తీసుకున్నట్టయితే స్వచ్ఛందంగా మన ప్రభుత్వం మనకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చుకుంటూ మన మిల్లు తరలించి జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు చూసినట్లయితే అకాల వర్షాలు అయితే చాలా మటుకు కురుస్తూ ఉన్నాయి. అయితే వీటికి కొనుగోలు కేంద్రాల్లో అన్ని కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉన్నాయి.
మనం ప్రస్తుతం అయితే మనం 35 ప్రతి కొనుగోలు కేంద్రంలో యావరేజ్గా 35 ఉన్నవి. మనం సుమారుగా 40 నుంచి 45 పెట్టి ఏర్పాటు చేస్తా ఉన్నాము. రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా కూడా నిన్ననే సూచన చేశారు మన కమిషన్ చీఫ్ సర్వీస్ గారు కూడా. దాని ప్రకారం కూడా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతులు ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని రంగాలు కూడా మంచి సదుపాయాలు చేస్తున్నారు. దళారులకు అమ్ముకోకూడదు, ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే మాత్రమే అమ్ముకోవాలని చెప్పి విషయాన్ని మనకు జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ తెలపడం అనేటువంటి జరుగుతుంది. శేఖర్, మెదక్ నుండి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.